ఎక్స్ వై కంటే 12 మార్కులు ఎక్కువ సాధించింది. ఎక్స్ గరిష్టంగా 200 మార్కులకు 54% మార్కులు సాధిస్తే వై ఎన్ని మార్కులు సాధించాడని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే ఎక్స్ వై కంటే 12 మార్కులు, ఇక్కడ ఎక్స్ వై కంటే 12 మార్కులు ఎక్కువ సాధించింది. అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి? ఎక్స్కి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వైకి తక్కువ మార్కులు వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే మనం ఫస్ట్ ఎక్స్కి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలిస్తే ఆటోమేటిక్గా వై మార్కులు ఎన్ని వచ్చినాయో తెలుసుకోవచ్చు. ఎక్స్ మార్కులు ఎట్లా ఇచ్చాడండి? ఎక్స్కి ఎన్ని వచ్చినాయి? గరిష్టంగా 200 మార్కులు ఎంత పర్సెంట్ అంటే 54% అన్నాడు. 54% అంటే మనం ఎట్లా రాసుకోవచ్చు? 200 ఇంటూ 54/100. అంటే అంతే కదా, 2 zeros క్యాన్సిల్ చేయకుండా 2 ఇంటూ 54 ఎంతండి? 108. ఎక్స్కి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఇప్పుడు 108 మార్కులు వచ్చినాయి. ఎక్స్కి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 108 మార్కులు వచ్చినాయి. ఎక్స్ వై కంటే 12 మార్కులు ఎక్కువ సాధించింది. అంటే ఆటోమేటిక్గా వై వాల్యూ కావాలంటే ఎట్లా ఉంటుందండి? వై వాల్యూ కావాలి అనేసి అంటే 108లోంచి -12 చేయాలి. ఎక్స్కి వచ్చినటువంటి మార్కుల్లో -12 కనుక చేస్తే వైకి వస్తాయి అనమాట. ఎక్స్కి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 108 మార్కులు వచ్చినాయి. దాంట్లోంచి -12 చేస్తే వైకి వస్తాయి. -12 చేస్తే ఎంతండి? 96. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.